పరోక్షంగా ఇటువంటి వారు ఉండడం వల్ల వాడు ధర్మం తప్పినవాడు, బలమును పొందినవాడు, లోకాన్ని భయపెట్టి ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాడు. ధర్మాన్ని పట్టుకుని మనమేం బతుకుతాం, మనం ఏం సంతోషంగా ఉంటాం అన్న ఆలోచన ప్రబలిందనుకోండి, అది ధర్మమునకు చేటు కలగ చేస్తుంది. లోకంలో ఎప్పుడూ కూడా అధర్మాత్ముడైన వాడు పరమ సంతోషంగా ఉన్నట్టుగా కనపడడానికి వీలు లేదు. ఎందుకని అంటే ఆ నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలి అంటే ప్రభుత్వము చేతిలో ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం ఎవరు? పరమేశ్వరుడు. ధర్మం విషయంలో అధర్మాత్ములందరూ పరమ సంతోషంగా ఉండి, అధర్మాత్ములందరూ పరమశాంతియుతంగా ఉండి వాళ్ళ లోకాన్ని భయపెడుతుంటే ఎవ్వరూ ఎవరికీ చెప్పుకోలేని స్థితి వస్తే, సన్మార్గమనుందన్న వాళ్ళందరూ శోకిస్తుంటే వాడు ఏడిస్తే ఉన్నట్ట ఊడిపోయినట్ట శాసించవలసిన వాళ్ళు. మీరిచ్చిన వరాల వల్ల కదా ఈ పరిస్థితి ఏర్పడింది. మరి అసలు ఆ రావణాసురుడు ఎలా మడిసిపోతాడు? అసలు ఈ భయం అనేటటువంటిది ఎలా పోతుంది? ధర్మము రక్షిస్తుంది అన్న ధైర్యం మళ్ళీ ఎలా కలుగుతుంది? అది కల్పించని నాడు ప్రమాదకరమైన పోకడ వైపుకి సమాజం జారిపోతోంది కదా. కాబట్టి ఏం జరగాలన్నది వాళ్ళ ఆక్రోశం. ఈ ఆక్రోశము కలిగేటటువంటి స్థితికి సమాజం ఎప్పుడూ జారిపోకూడదు. అటువంటి పరిస్థితి, అటువంటి ఉద్విగ్నత, అటువంటి భయానకమైనటువంటి వాతావరణం ఎన్నడూ ఏర్పడకూడదు సమాజంలో. ధర్మమును పట్టుకున్నవాడు రక్షింపబడతాడు అనేటటువంటి భావన బలంగా ఉండేటట్టుగా చూడాలి తప్ప, ధర్మం పట్టుకున్నవాడు నేను ఏమైపోతానో అని భయపడవలసినటువంటి పరిస్థితి ఎన్నడూ ఏర్పడకూడదు. అందుకని బ్రహ్మగారు వెంటనే ఒక మాట చెప్పారు. ఆ రావణాసురుడు గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసినప్పుడు నేను ప్రత్యక్షం అవడం, ఆయన అడిగినటువంటి వరాలు ఇవ్వడం నా వైపు నుండి నాకు ధర్మం. ఎవరి ధర్మం వారికి ఉంటుంది. ధర్మము కర్తవ్యము. తాను చెయ్యవలసిన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించడం ధర్మ పరిపాలన. దేవతలకి ధర్మం దేవతలకు ఉంటుంది. ఎందుకనంటే దేవతలు భక్తులు చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినప్పుడు వాళ్ళ యొక్క కోరిక తీర్చవలసి ఉంటుంది. ఆయన గొప్ప తపస్సు చేశాడు, వరాలు అడిగాడు, నేను ఇచ్చాను. కానీ దేని చేత అవధ్యుడు మాత్రం కాదు. దేని చేత రావణుడు మరణించడు అన్నమాట మాత్రం లేదు. రావణాసురుడు ఎన్నో విషయాలు అడిగాడు నన్ను, వీటి చేత నేను మరణమును పొందను అన్నాడు. కానీ రామాయణ కాలంలో ఒక అద్భుతం జరిగింది. అదేమిటి అంటే, నేను మనుష్యుల చేతిలో మరణించను అన్న మాట రావణాసురుడు మరిచిపోయో, లేకపోతే అడగడంలో ఏదో పొరపాటు పడో అడగడం మానినవాడు కాడు. ఆయన మనుష్య జాతి పట్ల చాలా చులకన భావాన్ని ప్రదర్శించాడు.